ప్రెసిడెంట్ గారు అడిగాడు ధాన్యం కొనుగోలు కేంద్రాల గురించి, ఎరువుల గురించి అడిగాడు ఆయన. ఎరువులు ఎక్కడికక్కడ ఎక్కడ వీలైతే అక్కడ గోడౌన్ చూసుకుని సొసైటీలో ఎక్కడ 4 రూములు ఉంటే 4 రూములు వేసేస్తాం. ఆల్రెడీ రాబోయే పంటకు కూడా మేము స్టాక్ అప్పటికప్పుడు మళ్ళీ పరిగెట్టాలని చెప్పి ఇప్పటి నుంచి స్టాక్ చేయడం మొదలుంటాం. ఇప్పుడు ఎంత పెట్టండి మనం ఇండియన్ కాదు, ఆల్రెడీ స్టాక్ ఉన్నది. కరపకు వచ్చేసారి మనకి ఇప్పిస్తాం. నెక్స్ట్ కరపకు వచ్చింది, కరపకు స్టాక్ ఆల్రెడీ పెట్టాం. నెక్స్ట్ రూరల్ మండలాన్ని కూడా ఇప్పుడు పెడతామని చెప్తా ఉన్నాం. అలాగే మొన్న ధాన్యం డబ్బులు ఎంతసేపులో పడ్డాలి, మీ ఊళ్ళో ఉన్న వేసారా, ఇచ్చారా? చివరికి అవునా 3 వేసిన నెలలు 4 వేసిన నెలలు డబ్బులు పడకుండా పడతాయో పడవన్న బెగ్గ కూడా వచ్చి పరిస్థితి నుంచి ఈవేళ 4 గంటల నుంచి 11 గంటల లోపు ధాన్యం డబ్బు ఈవేళ వేస్తా ఉన్నాం. మీరు ధాన్యం వచ్చిన తర్వాత ఎవడన్నా సరే ఒక కేజీన్నర బస్తా తూకం తప్ప 5 కేజీలని ఏ మిల్లరన్నా ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ చెప్పండి. ప్రతి మిల్లర్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.